ఈ మగవాళ్ళకు ఉన్నటువంటి పిచ్చి ఆలోచనల కోసమని పాపం అమ్మాయిలు కష్టపడి స్పాంజను ఇంట్లో ఉన్న కోడి రక్తంతో మేక రక్తంతో దాన్ని తడిపి ఆ స్పాంజన్ లోపల వేజనాల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆ బెడ్షీట్ మీద రక్తం కనబడితే వీడు ఇది అమ్మాయి వర్జిన్ అనుకోవాలి అని. సో ఇవన్నీ కూడా మిత్స్. ఈ వర్జినిటీ తర్వాత ఇవన్నీ కూడా సైకలాజికల్ థింగ్స్. భగవంతుడు దానికి ఒక సీల్ వేసి పెట్టి ఆ సీల్ పగలగొట్టితే ఇది వస్తుంది అని అనుకోవడం పొరపాటు. వాళ్ళకు రక్తం రావచ్చు, ఇంకోళ్ళకి రక్తం రాకపోవచ్చు, వాళ్ళకు హైమన్ బాగా థిక్గా ఉండొచ్చు, అసలు ఒకళ్ళకి హైమనే పెరిగి ఉండకపోవచ్చు. కనుక ఇవన్నీ ఆలోచించకండి. తర్వాత సైకలాజికల్ థింగ్స్. ఇప్పుడు ఫిజికల్గా ఒకప్పుడు ఒక కల్చర్ ఉండేది వెస్ట్లో, వాళ్ళు ఒక లాక్ వేసేవాళ్ళు. ఆ లాక్ సో అమ్మాయి ఆ హస్బెండ్ వాడు ఆ కీ పెడితే తప్ప అది ఓపెన్ అయ్యేది కాదు. కనుక వాడు పార్టీకి వెళ్ళడము, యూరిన్ పాస్ చేయడము అవన్నీ జరిగేవి. కానీ సంసారం చేయడానికి అడ్డుగా ఉండేది ఈ లాక్. దీని మీద ఒక చిన్న జోక్ ఉంది. ఒకసారి ఒక మిత్రుడు యుద్ధానికి వెళ్తూ తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి, నేను యుద్ధానికి వెళ్తున్నాను, మరి యుద్ధంలో ఒకవేళ చనిపోతే ఈ కీ పెట్టి మా అమ్మాయి నా భార్యకు వేసిన లాక్ నువ్వు ఓపెన్ చేయు అని చెప్తాడు. ఈ మొదటి మిత్రుడు కొద్ది దూరం వెళ్ళగానే వెనకాల నుంచి ఈ రెండో మిత్రుడు పరిగెత్తుకొని వస్తాడు. అతను ఆగి అడుగుతాడు, ఎందుకు పరిగెత్తుకొని వస్తున్నావు, ఏం ప్రాబ్లం ఏంటి? నువ్వు ఇచ్చిన కీ అది ఓపెన్ అవ్వట్లేదు, డూప్లికేట్ కీ ఇచ్చినట్టున్నావు. అలా ఉంటుంది రిలేషన్షిప్స్.